జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత సొంత బంధువులే తమను ఇలా చేశారని చెప్పేసి, అలాగే నా కూతురికి ఇలా అన్యాయం జరిగింది, అలాగే నేను పోలీసుల దగ్గరికి వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదు, న్యాయం జరగపోగా మళ్ళా మా మీదే తిరిగి కేసు పెడతాము, ఇక్కడితో ఈ యొక్క విషయాన్ని వదిలేయాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కూతురు వచ్చేసి ఆయనతో మాట్లాడేటప్పుడు అలాగే అక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. నా కూతురు ఇలా చెబుతూ ఉంటే నాకైతే ఏం చేయాలో తెలియలేదు, అలాగే ఒక తండ్రిగా చూసుకుంటే ఆయన చేసింది తప్పకుండా న్యాయం అని అయితే నేనైతే చెప్తానన్నా. ఎందుకంటే తన కూతురికి అన్యాయం జరిగినప్పుడు ఏ తండ్రి అయినా సరే ఇలాగనే రియాక్ట్ అవుతాడు. అలాగే చట్టం విషయానికి వస్తే కానీ చట్ట పరిధిలో మనం చూసుకుంటే గానీ ఇది నేరంగా పరిగణిస్తారు. మనకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు నాకు న్యాయం జరగలేదని చెప్పి ఆయన చెప్పాడు. ఏది ఏమైనా సరే ఒక తండ్రిగా మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో 100% కరెక్ట్. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తండ్రి స్థానంలో ఉండి అదైతే చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క దుర్మార్గుడికి శిక్ష పడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే ఆయన వీడియోలో మాట్లాడుతూ నా కూతురిని నా భార్య కువైట్కు వచ్చేటప్పుడు నేనైతే వాళ్ళ చెల్లెలు ఇంట్లో పెట్టి వచ్చేసారో, వాళ్ళ భార్య చెల్లెలు ఎవరైతే ఉందో ఆ ఇంట్లో పెట్టి వచ్చి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ యొక్క భార్య చెల్లెలు మామ ఎవరైతే ఉన్నారో అతనైతే ఆ పాప నిద్రిస్తూ ఉన్న సమయంలో, మంచంలో నిద్రిస్తూ ఉన్న సమయంలో బలాత్కారానికి అయితే పాల్పడడం జరిగింది. అలాగే ఆ యొక్క పాప వెంటనే మెలకువ రావడంతో అయితే వెంటనే వాళ్ళ చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే తీసుకుని వెళ్ళింది. ఎవరికి ఈ యొక్క విషయం చెప్పొద్దని చెప్పేసి, అలాగే వాళ్ళ అక్కకు ఫోన్ చేసేసి మా ఇంట్లో వసతి బాగలేదు, మీ కూతురుని తీసుకోవాలని చెప్పడంతో, అలాగే ప్రసాద్ అన్న భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే అడగడం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి. అలాగే ఆ పాప వీడియో కూడా ఒక 5-6 సెకండ్లో 10 సెకండ్లో పెట్టడం జరిగింది. నాకు చూసినప్పుడైతే కళ్ళల్లో నీళ్లు తిరగడం జరిగింది. ఏ ఆడపిల్ల మీదైనా సరే చెయ్యి వేస్తే కానీ కఠినమైన శిక్షలు పడేలా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. చట్టం తమ పని తాము చేయకుంటే కానీ సాధారణ పౌరులు ఎవరైతే ఉన్నారో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది సార్. దానికి ఉదాహరణ ఈ ఘటన. ఎందుకంటే ముందుగా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు సరిగా రియాక్ట్ కాలేదని చెప్పేసి, సరిగా రియాక్ట్ కాకపోవడంతో నేను ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డాను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నేను మాత్రం న్యాయం చేయాలి, నా కూతురికి ఇలా జరిగింది. అలాగే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో డబ్బు కట్టేసి ఇడిపించుకొని వచ్చారు. అలాగే వాళ్ళ యొక్క బంధువులకు కూడా ఫోన్ చేసేసి ఇలా జరిగింది, మేము డబ్బు కట్టి బయటికి వచ్చేసామని, అలాగే బంధువులు కూడా రాబంధువుల్లో అయితే వాళ్ళని పీక్కొని తిరగడం జరిగింది. అసలు విషయం ఏం జరిగిందని పూర్తిగా తెలుసుకొని ఇలా అన్యాయం జరిగింది కదా, మనకి ఇంకొక మార్గం ఉందమ్మా, మీరేం బాధపడగాకండి, ఆడపిల్లకు ఇలా జరిగింది కదా అని చెప్పేసి ఇంకొక మార్గం ద్వారా వాళ్ళకు గాని బంధువులు గాని సపోర్ట్ ఇచ్చి ఉంటే కానీ ఆ యొక్క పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతం సమాజంలో మనం చూసుకుంటే కాకుల్లా పుడుచుకొని తింటారు కదా, అలా పరువు పోయిందని చెప్పేసి వాళ్ళు బాధపడడం జరిగింది. ఇంకా ప్రసాద్ అన్నకు ఏం చేయాలో తెలియక నేను ఇలా చేశానని చెప్పేసి ఆయన్నైతే వీడియో పెట్టడం జరిగింది. అలాగే తండ్రిగా మీరు తీసుకున్న నిర్ణయం 100కు 1000% కరెక్ట్. కానీ అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు మీ యొక్క కుటుంబం గురించి కూడా మీరు ఆలోచించి ఉండాల్సింది. ఇప్పుడు ఆ యొక్క కుటుంబ పరిస్థితి తెలుసుకుంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు పరువు పోయింది, అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆ యొక్క కుటుంబాన్ని ఎలా చూస్తుంది అనేది నాకైతే తెలుసన్నా. ప్రసాద్ అన్న తనకు తానుగా నేను చేసింది తప్పని చెప్పేసి పోలీసులకు లొంగిపోయేందుకు ఇండియాకి అయితే రావడం జరిగింది. అలాగే ఈ విషయం తెలుసుకున్న తర్వాత కువైట్ నుంచి ఇండియాకు 4 రోజుల మీద సెలవు వచ్చి అతను చేయాల్సిన పని చేసేసి మళ్ళా తిరిగి కువైట్ కి అయితే వెళ్లిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆయన్నైతే వీడియో పెట్టడం జరిగింది. ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది, ప్రతి ఒక్కరూ చూడండి. కానీ దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే వాళ్ళ భార్య గారు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు సరైన చర్యలు తీసుకుని అవతలి వ్యక్తిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి అతనికి తగిన శిక్ష కాని పడి ఉంటే గాని ప్రసాద్ అన్న ఈ పని చేసి ఉండేవాడు కాదని నాకైతే అనిపించింది. అలాగే మీకేమనిపించిందని చెప్పి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రసాద్ అన్నకు అందరూ సపోర్ట్ చేయండి. అలాగే ప్రసాద్ అన్న త్వరగా తిరిగి రావాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము. అలాగే ఈ యొక్క వీడియో మనం చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి చేరేంత వరకు అయితే మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఆడబిడ్డల విషయంలో
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే అటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు విధిస్తామని చెప్పి ఆయన ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. లేకపోతే సామాన్యుడు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఏం జరుగుతుందో ప్రసాదన చేసి చూపించాడు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చట్టం ఏదైతే ఉందో కరెక్ట్ గా పనిచేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా. అక్కడ ఏం జరిగిందనేది ప్రసాదన్న పూర్తిగా వివరించి ఒక వీడియో అయితే పెట్టారు, తప్పకుండా అయితే చూడండి. అలాగే ప్రసాదన్న చేసింది కరెక్టా కాదా అనేది మీరైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే కరెక్ట్ అనిపించింది.